తరఫున హృదయపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. అమరవీరుల కుటుంబాలకు, విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన వాళ్లకు, విధి నిర్వహణలో నిరంతరం ప్రజా సంక్షేమం కోసం, శాంతి భద్రతలను కాపాడడానికి, ఈ రాష్ట్ర ప్రతిష్ట పెంచడానికి ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్క పోలీసును అభినందిస్తూనే ఈ విద్యుక్త ధర్మంలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల కుటుంబాలకు మరొకసారి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈనాడు పోలీసు సేవలని రాష్ట్ర ప్రజలందరూ కూడా గౌరవించాల్సిన బాధ్యత ఉన్నది. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులకు సంబంధించిన అన్ని సమస్యల్ని పరిష్కరించడమే కాకుండా ప్రజలకు అతి చేరువగా ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించే విధంగా ఈనాడు పోలీసులను తీర్చిదిద్దుతున్నాము. అందుకు సహకరించిన పోలీసు సిబ్బందికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై భారత్. Thank you, Honorable Chief Minister, sir. Roll of honor would be read by Srimati Rakshita Krishnamurthy, IPS. శాంతి భద్రతలకు, అభివృద్ధి సంక్షేమాలకు అవినాభావ సంబంధం ఉందని తెలియచేస్తూ అమర పోలీసుల త్యాగాల్ని స్మరించుకుంటూ వారి కుటుంబ సభ్యులకు మానసిక స్థైర్యాన్ని, పోలీస్ అంటే సమాజానికి ఒక నమ్మకం, ఒక భరోసా. ప్రపంచమంతా నిద్రపోతున్నా సరే సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి తను మాత్రమే మేల్కొని ఈ సమాజాన్ని కాపాడుతూ ఉంటాడు. విధి నిర్వహణలో ఒక్కోసారి ప్రాణాలను సైతం పణంగా పెట్టాల్సి వచ్చినా మన పోలీసులు వెనకడుగు వేయడం లేదు. ఒకవైపు నెత్తురు చిందుతున్నా మన రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వీరులు ఎందరో ఉన్నారు. విధి నిర్వహణలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఎందరో పోలీసు అమర వీరులను స్మరించుకో మన అందరి కర్తవ్యము, బాధ్యత. ఆ బాధ్యతతోనే దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవంగా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా విధి నిర్వహణలో వీర మరణం పొందిన పోలీసు అమరులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4 కోట్ల ప్రజల పక్షాన ఘనంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నా. పోలీసు అమరులను స్మరించుకునే రోజు అక్టోబర్ 21కి మహోన్నత చరిత్ర ఉన్నది. 1959 అక్టోబర్ 21న అంటే సరిగ్గా 66 సంవత్సరాల కిందట భారత చైనా సరిహద్దుల్లోని హాట్ స్ప్రింగ్స్ వద్ద దురాక్రమణకు దిగిన చైనా సైనికులతో మన సైనికులు వీరోచితంగా పోరాడారు. మాతృభూమి పరిరక్షణలో సిఆర్పిఎఫ్ అధికారి కరణ్ సింగ్ నేతృత్వంలో 10 మంది జవాన్లు వీర మరణం పొందారు. నాటి నుంచి ప్రతి ఏటా అక్టోబర్ 21వ తేదీన దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరులను స్మరించుకోవడం మన దేశపు గౌరవప్రదమైన సాంప్రదాయంగా మారింది. దేశం కోసం ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎందరో పోలీసులు ప్రాణత్యాగం చేశారు. వారందరికీ పేరు పేరున హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. సిఆర్పిఎఫ్ అధికారి కరణ్ సింగ్ నేతృత్వంలో 10 మంది జవాన్లు వీర మరణం పొందారు. నాటి నుంచి ప్రతి ఏటా అక్టోబర్ 21వ తేదీన దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరులను స్మరించుకోవడం మన దేశపు గౌరవప్రదమైన సాంప్రదాయంగా మారింది. దేశం కోసం ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎందరో పోలీసులు ప్రాణత్యాగం చేశారు. వారందరికీ పేరు పేరున హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా 191 మంది పోలీసు సిబ్బంది, తెలంగాణ రాష్ట్రంలో 6 పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించారు. గ్రేహాండ్స్ కమాండోలు టి సందీప్, వి శ్రీధర్, ఎన్ పవన్ కళ్యాణ్ సంఘ విద్రోహ శక్తులతో పోరాడుతూ వీరమరణం పొందారు. అసిస్టెంట్ కమాండెంట్ బానోతు జవహర్ లాల్, నల్గొండ కానిస్టేబుల్ బి సైదులు విధి నిర్వహణలో వీరమరణం పొందారు. 3 రోజుల క్రితం నిజామాబాద్లో
సిసిఎస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ విధి నిర్వహణలో వీరమరణం పొందారు. భర్త ప్రమోద్ను పోగొట్టుకున్న అతని భార్య ప్రణీతకు అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతని ముగ్గురు కుమారులకు వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. వారి కుటుంబానికి 1 కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా, అమరుడైన కానిస్టేబుల్ పదవి విరమణకు వచ్చే లాస్ట్